హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కటి రెసిపీ క్యారెట్ పచ్చడి, హెల్తీ ఫుడ్ అయిన ఈ క్యారెట్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ఒక పావు కిలో తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి పొడవుగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. మనకి పచ్చిమిర్చి ఒక 6 లేదా 7 తీసుకోండి. వెల్లుల్లిపాయ ఒకటి, మనకు ఒక 4-5 చిన్న వెల్లుల్లిపాయలు పడతాయి అన్నమాట. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, ఒక 4 ఎండుమిర్చి, జీలకర్ర ఒక స్పూను, దీంట్లోనే ఆవాలు ఒక స్పూను, ఆయిల్ మనకి ఒక 4 స్పూన్లు అయితే సరిపోతుంది, ఉప్పు రుచికి తగినంత, కరివేపాకు 2 రెబ్బలు. ముందు మనం ఈ బాండిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లో మనం పచ్చిమిర్చిని, అంటే మనం సగానికి కట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్కువగా కనబడతాయి. ఇప్పుడు పచ్చిమిర్చి 6, వీటిని సగానికి మనం కట్ చేసి వేస్తున్నాము. ఎందుకంటే ఇవి మొహం మీద చిటపటలాడి ఆయిల్ పడుతుంది కాబట్టి మనం కట్ చేసి వేసుకుంటే మనకి మొహం మీద చిటపటలాడకుండా ఉంటాయి. దీంట్లోనే జీలకర్ర కొద్దిగా వేసుకోండి, కరివేపాకు కొద్దిగా వేసుకోండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే క్యారెట్ ముక్కలు కూడా వేసి దోరగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు వీటిని ఉడికించి వేయించుకుంటూ ఉండాలి. మనకి ఇవి పచ్చివాసన అంతా పోయింది. ఒక సపరేటు ప్లేట్లో తీసుకొని వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చూసారు కదా, ఇలా మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే ఉప్పు, మనకి ఒక 2-3 రెబ్బలు వెల్లుల్లిపాయలు, అంటే మనకు ఒక చక్కటి ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాము. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇది చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పోపు వేసుకున్నాము. ఆయిల్ కొద్దిగా మిగిలింది కాబట్టి మరొక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో ఎండుమిర్చి దోరగా వేయించుకోండి. కొద్దిగా మనకు జీలకర్ర టేస్ట్ కోసం, అలాగే ఆవాలు కొన్ని వేసుకొని కొద్దిగా వేయించుకొని ఇది కొద్దిగా వేగగానే దీంట్లో మనం ఈ క్యారెట్ పచ్చడి వేసుకోవాలి. మనం బాగా ఫ్రై చేయని అవసరం లేదు, పోపు వేసి స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇది క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి రైస్లో కానీ, రోటీలో కానీ, దోశల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ ఐటమ్ కూడా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.